2025లో యూపీఎస్సీ సాధించాలని లక్ష్యం కలిగి ఉన్న వాళ్ళకి పిఎస్ఐఆర్ ఆప్షన్ ఒక మంచి ఆప్షన్. ఈ పిఎస్ఐఆర్‌లో మనకి అఫర్మేటివ్ యాక్షన్ అనే ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈక్వాలిటీలో భాగంగా, దీన్ని తెలుగులో నిశ్చయాత్మక చర్య అంటారు. ఆ కాన్సెప్ట్ ఆధారంగా మీకు క్వెషన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు గనుక ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తే ఎగ్జామినర్‌కి అఫర్మేటివ్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అలాగే చాలా ఆసక్తి ఉన్నటువంటి ఏరియాలా కనబడుతుంది. సో ఇప్పుడు 2012లో వై ఈజ్ అఫర్మేటివ్ యాక్షన్ ఇంపార్టెంట్ ఇన్ ద ప్రొవిజన్ ఆఫ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అనే క్వెషన్ వచ్చింది. అండ్ 2016లో కమెంట్ ఆన్ అఫర్మేటివ్ యాక్షన్ అన్నది. 2021లో సేమ్ కమెంట్ ఆన్ అఫర్మేటివ్ యాక్షన్. 2023లో అఫర్మేటివ్ యాక్షన్ డ్రాస్ యాజ్ మచ్ క్రిటిసిజం యాజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్. అంటే దీనికి అఫర్మేటివ్ యాక్షన్‌కి ఎంతైతే సపోర్ట్ ఉందో అంతే వ్యతిరేకత కూడా ఉంది. అంటే ఎవరైతే నష్టపోతారో అఫర్మేటివ్ యాక్షన్ వల్ల నష్టపోయిన వాళ్ళకి వ్యతిరేకిస్తుంటారు. అనలైజ్ ది స్టేట్మెంట్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఈక్వాలిటీ అని 2023లో ఇచ్చారు. అండ్ వీ కెన్ ఎక్స్‌పెక్ట్ ఎ క్వెషన్ ఇన్ 2024. రీజన్ ఏంటి అంటే స్టూడెంట్ అన్రెస్ట్ ఇన్ ది యూఎస్ యూనివర్సిటీస్ ఇన్ ది ఆన్‌గోయింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ పాలస్తీనా వర్సెస్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. సో ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ అనేది పాలస్తీనా జూయిష్ కాన్ఫ్లిక్ట్‌గా అమెరికన్ యూనివర్సిటీల్లో మారింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ అమెరికా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ కూడా అఫర్మేటివ్ యాక్షన్‌కి వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్‌లో పిఎస్ఐఆర్ ఎలా చదవాలి, సిలబస్ ఎలా ఉంటుంది, ఎలాంటి పుస్తకాలు చదవాలి, ఈ అంశాల మీద ఒక పిఎస్ఐఆర్ వర్క్షాప్ పెడుతున్నాం. ఇది 26th మే 2024 సండే రోజున ఉంటుంది. మార్నింగ్ 11:00కి వికాస్ బుక్స్ బిల్డింగ్‌లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎదురుగా అశోక్ నగర్, హైదరాబాద్. సో దీనికి తెలుగు, ఇంగ్లీష్ 2 స్టూడెంట్స్ అటెండ్ అవ్వచ్చు. సో కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈజ్ అఫర్మేటివ్ యాక్షన్? అసలు అఫర్మేటివ్ యాక్షన్ అంటే ఏంటి? ఇట్స్ ఎ పాలిసీ ఆఫ్ ఇంప్రూవింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ కమ్యూనిటీ ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక రిజర్వేషన్ పాలసీ లాంటిదన్నమాట. ఇది ఫండమెంటల్‌గా అమెరికాలో ఈ వర్డ్, అసలు అఫర్మేటివ్ యాక్షన్ అనే వర్డ్ మొదటిసారిగా జాన్ ఎఫ్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఒక ఆర్డర్‌లో ఈ కాన్సెప్ట్ ఆరిజినేట్ అయింది. సో ద అఫర్మేటివ్ యాక్షన్ కెన్ బి ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ లైక్ అంటే ప్రిఫరెన్షియల్ స్పెండింగ్, ప్రత్యేకంగా కొన్ని ఖర్చులు చేయడం. అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఆర్ గవర్నమెంట్ ఒక అణగారిన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల కోసం ఖర్చులు చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లాంటిది. ఆర్ దేర్ మే బి కోటా పాలసీ ఆర్ బోత్. ప్రిఫరెన్షియల్ పాలసీ ఉండొచ్చు, కోటా పాలసీ ఉండొచ్చు. కోటా పాలసీ అంటే రిజర్వేషన్ లాంటిది. సో వాట్ ఈస్ ద క్రైటీరియా ఫర్ అడాప్టింగ్ ద అఫర్మేటివ్ యాక్షన్? నేషనాలిటీని బట్టి లేకపోతే రేస్‌ని బట్టి, అంటే అమెరికాలో ఉన్నటువంటి పద్ధతులు ఇవన్నీ. డిజబిలిటీని బట్టి, జెండర్ ఐడెంటిటీని బట్టి, సెక్షువల్ ఓరియంటేషన్ బట్టి. సెక్షువల్ ఓరియంటేషన్ అంటే మేల్, ఫీమేల్ ఆర్ ఎల్‌జిబిటిక్యూ ఇటువంటి అంశాలు. ఎథ్నిక్ ఆరిజిన్‌ని బట్టి అండ్ ఏజ్‌ని బట్టి కూడా. ఎథ్నిక్ ఆరిజిన్ అంటే జూయిష్ ఇటువంటి కమ్యూనిటీస్. సో అలాగే వయసును బట్టి కూడా ఈ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇస్తారు. సో గివింగ్ ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇన్ సర్టెన్ ఆపర్చునిటీస్ ఈజ్ ది అఫర్మేటివ్ యాక్షన్. సో ఎందుకు ఈ అఫర్మేటివ్ యాక్షన్ ఉండాలి? ఎందుకు ఉండాలంటే టు ఎన్ష్యూర్ ఈక్వాలిటీ. ఇప్పుడు అమెరికాలో అసలు బ్లాక్స్‌కి, వైట్స్‌కి మధ్య ఉన్న డిస్క్రిమినేషన్ కారణంగా ఈ అఫర్మేటివ్ యాక్షన్ అనేది వచ్చింది. జాన్ ఎఫ్ కెనడీ అదే అంటాడు. ఏమంటారంటే ఎ బ్లాక్ బేబీ కెన్ పెర్ఫార్మ్ యాజ్ మచ్ బెటర్ యాజ్ ది వైట్ బేబీ అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి బ్లాక్ బేబీస్ అంటే నల్ల జాతి వారు ప్రత్యేకంగా ట్రీట్మెంట్ చేయడం అక్కర్లేదు. వాళ్ళకి మిగతా వాళ్ళతో సమాన అవకాశాలు ఉండాలి. గివెన్ ది ఆపర్చునిటీ ఎ బ్లాక్ బేబీ కెన్ పెర్ఫార్మ్ ఆన్ ది సేమ్ లైన్స్ యాజ్ ది వైట్ బేబీస్ అని అంటారు. సో కాబట్టి ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇవ్వడం కోసం టు డీల్ విత్ ద నీడ్స్ ఆఫ్ ద సెకండ్ జనరేషన్. సో సెకండ్ జనరేషన్ అవసరాలు వేరే, ఫస్ట్ జనరేషన్ అవసరాలు వేరే. కాబట్టి ఆ రెండో తరం అవసరాలకి అనుగుణంగా ఉండడం కోసం అండ్ నీడ్ సమ్ స్పెషల్ సపోర్ట్ టు ద డిప్రెస్డ్ సెక్షన్స్. అంటే సపోజ్ ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారనుకోండి, వాళ్ళకి స్పెషల్ సపోర్ట్ కావాలి. మిగతా వాళ్ళతో సమానంగా వాళ్ళు పోటీ పడలేరు. కాబట్టి అణగారిన వర్గాలకి ఈ ప్రత్యేక సహాయం అవసరం. అండ్ టు గివ్ ఎ ఫెయిర్ ట్రీట్మెంట్. యూ కెనాట్ ట్రీట్ ఆల్ మెన్ ఆర్ నాట్ ఈక్వల్ యాక్చువల్‌గా. ఎందుకంటే మనుషులంతా సమానంగా చూడలేము మనం. సమ్ పీపుల్ షుడ్ బి గివెన్ బెటర్ ఈక్వల్ ఆపర్చునిటీస్ దెన్ అదర్స్.
కొంతమందికి మిగతా వాళ్ళకన్నా మెరుగైన అవకాశాలు ఉండాలి. సో ఆ ఫెయిర్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సో టు ఎనేబుల్ ది వల్నరబుల్ టు కంపీట్ విత్ ది అదర్స్ అండ్ టు క్రియేట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ అండ్ టు క్రియేట్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఎకోసిస్టమ్. ఫైనాన్షియల్ సపోర్ట్ ఎకోసిస్టమ్ అంటే ఈ స్కాలర్షిప్లు ఇవ్వడం ద్వారా, లేకపోతే ఉచితంగా స్కూల్స్కి పంపించడం ద్వారా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎస్టీలకి ఇండియాలో షెడ్యూల్ ట్రైబ్స్ పిల్లలకి ఏకలవ్య మోడల్ స్కూల్స్ అని ఉన్నాయి. అటువంటి మోడల్ స్కూల్స్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా పిల్లలకి ఈ ఫైనాన్షియల్ ఎకో సిస్టమ్ కూడా, సపోర్ట్ సిస్టమ్ కూడా క్రియేట్ చేస్తారు. అండ్ దెర్ విల్ బి ఎ రెస్పెక్ట్ ఫర్ ద డైవర్సిటీ ఇఫ్ దెర్ ఇస్ ఎన్ అఫర్మేటివ్ యాక్షన్. సో డైవర్సిటీ అంటే డిఫరెంట్ జెండర్ బేస్డ్ పీపుల్ కానీ, డిఫరెంట్ కలర్ బేస్డ్ పీపుల్ కానీ, రేషియల్ పీపుల్, డిఫరెంట్ కంట్రీస్కి సంబంధించిన వాళ్ళు ఒక చోటుకు వచ్చి చదువుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ అ రిప్రజెంటేటివ్ బ్యూరోక్రసీ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్, రిప్రజెంటేటివ్ అడ్మిషన్స్. సో దీనికోసం ఎలాంటి మెజర్స్ తీసుకుంటాం జరుగుతుంది అంటే, ఈ అఫర్మేటివ్ యాక్షన్ కోసం రిజర్వేషన్ ఇవ్వచ్చు, స్కాలర్షిప్స్ ఇవ్వచ్చు, స్కిల్ డెవలప్మెంట్ చేయొచ్చు. దెన్ సో దట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ చేయడం ద్వారా బెటర్ ఆపర్చునిటీస్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే 2023 క్వశ్చన్లో ఉన్నట్టుగా దెర్ ఈస్ అ స్ట్రాంగ్ క్రిటిసిజం ఆల్సో అగైన్స్ ది అఫర్మేటివ్ యాక్షన్. ఈ రిజర్వేషన్ పాలసీ లాంటిది ఎంత సపోర్ట్ అయితే ఉంటుందో అంత వ్యతిరేకత కూడా ఉంటుంది. సో ఎందుకనంటే ఇక్కడ ఈక్వాలిటీ సాధించడం అనేది అనుమానమే. అఫర్మేటివ్ యాక్షన్ కారణంగా, రిజర్వేషన్ కారణంగా టోటల్గా సిస్టమ్ మారిపోయింది అని అనుకోవడం మనం అంతగా ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ ఈ రిజర్వేషన్ పాలసీ అనేది రిజర్వేషన్ పొందలేనటువంటి వాళ్ళ నుంచి అన్ఫెయిర్ అనేటటువంటి క్రిటిసిజం వస్తుంది. అండ్ రిజర్వేషన్స్ ఆర్ ఏ ఫార్మ్ ఆఫ్ రివర్స్ డిస్క్రిమినేషన్. ఇది ఒక రకంగా రివర్స్ డిస్క్రిమినేషన్ లాంటిది. అదే డిస్క్రిమినేషన్ అగైన్స్ట్ ది people who are not getting the benefits of the affirmative action. So it's a process of reinforcing caste and racial prejudices, and it creates the differences among the people of the community and within the same community also. మళ్ళీ కొంతమందికి ఈ అఫర్మేటివ్ యాక్షన్ ఆ రిజర్వేషన్ పాలసీ బెనిఫిట్స్ కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందకపోవచ్చు. అంటే మనకి జనరల్గా మనం ఎస్సీ వర్గీకరణ అనే ఎస్సీ క్లాసిఫికేషన్ అనేది చూస్తుంటాం ఆ డిమాండ్. ఎందుకనంటే విత్ ఇన్ ద ఎస్సీ కమ్యూనిటీ, సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాదిగ కమ్యూనిటీ అలాగే మాలా కమ్యూనిటీ మధ్య వర్గీకరణ ప్రస్తావన ఎప్పటికీ వస్తూ ఉంటుంది. సో దీనికి రీజన్ ఏంటి అంటే, వన్ కమ్యూనిటీ ఈజ్ ఎంజాయింగ్ బెనిఫిట్స్ అండ్ అనదర్ కమ్యూనిటీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్. ఒక వర్గం ప్రయోజనాలు పొందుతుంది, మరొక వర్గం అంటే విత్ ఇన్ ద సేమ్ కాస్ట్ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ విత్ ఇన్ ద కమ్యూనిటీ డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. మిస్అండర్స్టాండింగ్ ద మైనారిటీ మెరిటోరియస్ యాజ్ కోటా కేటగిరీ. అంటే ఇప్పుడు సపోజ్ ఒక రిజర్వేషన్ ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్ కేటగిరీలో సర్వీస్ సాధించినా లేకపోతే అడ్మిషన్ పొందినా కానీ ఆ వ్యక్తిని నాన్ మెరిటోరియస్ పర్సన్గా పరిగణించడం జరుగుతుంటుంది. సో అట్లా ఈ క్రిటిసిజం అనేది, అంటే అఫర్మేటివ్ యాక్షన్ అనేది అన్ని రకాలుగా కేవలం మంచిదే కాదు, కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏం చేయాలి? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? అఫర్మేటివ్ పాలసీ హ్యాస్ టు బి టైమ్ స్పెసిఫిక్ పాలసీ అండ్ ఇట్ షుడ్ బి జనరేషనల్ పాలసీ. అంటే దీనికి ఒక టైం పెట్టాలి. అంటే ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పొలిటికల్ రిజర్వేషన్కి ఒక 10 years టైం అనేది ఎలాగ ఇచ్చారు, దాన్ని ఇంకా మళ్ళీ ఎక్స్టెన్షన్ చేయకూడదు. అండ్ జనరేషన్ పాలసీ అంటే ఒక జనరేషన్లో ఒక వర్గానికి, ఒక కుటుంబానికి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందితే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి అదే ఫ్యామిలీ నుంచి ఉండకూడదు, ఇంకా ప్రయోజనం ఉండకూడదు, అఫర్మేటివ్ యాక్షన్ ప్రయోజనం ఉండకూడదు. అది జనరేషన్ పాలసీ అంటే. సో ఇట్లా ఈ అంశాలన్నిటి నేపథ్యంలో మనకి పిఎస్ఐఆర్ మీద ఈ వర్క్షాప్ నిర్వహిస్తున్నాం. ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి పుస్తకాలు చదవాలి అనే అంశం మీద ఈ వర్క్షాప్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఆ లింక్ క్లిక్ చేసి మీరు దీనికి అటెండ్ అవ్వచ్చు. ఈ డాక్యుమెంట్ని మీకు మా టెలిగ్రామ్ ఛానల్ KPIS టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను.